కాకినాడ రూరల్ నియోజకవర్గం తిమ్మాపురం గ్రామంలో విజయనగరం జిల్లా నెల్లిమర్లలో ధ్వంసమైన శ్రీరామ విగ్రహాల ఊరేగింపుకు ఘన స్వాగతం లభించింది. రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ తుమ్మలబాబు, మాధవరపు తాతాజీ తదితర కూటమి నాయకులు విగ్రహాలకు పూజలు నిర్వహించి స్వాగతం పలికారు. ఎమ్మెల్యే పంతం నానాజీ, డీసీసీబీ చైర్మన్ తుమ్మలబాబు మాట్లాడారు. గత ప్రభుత్వ పాలనలో ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం ఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయని, నెల్లిమర్లలో జరిగిన ఘటనలో ధ్వంసమైన సీతా సమేత శ్రీరాములు, లక్ష్మణ ఆంజనేయ విగ్రహాలు ప్రతి గ్రామం మీదుగా కొట్టిపల్లి వద్ద గోదావరిలో నిమజ్జనం చేస్తారని, రూరల్ నియోజకవర్గంలో విగ్రహాలకు స్వాగతం పలికామని అన్నారు. హిందూ ధర్మాన్ని పరిరక్షించే విధంగా కూటమి ప్రభుత్వ పాలనలో ఆలయాల పరిరక్షణకు పెద్దపీట వేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పెంకే శ్రీనివాస్ బాబా, కటకంశెట్టి బాబీ మరియు కూటమి నాయకులు మాధవరపు తాతాజీ సభ్యులు పాల్గొన్నారు. ఈ రాజ్యాన్ని శ్రీరామచంద్రమూర్తి, సీత మహాలక్ష్మి గారు, అట్లాగే లక్ష్మణ్ వారు, ఆంజనేయ స్వామి వారి విగ్రహాలని ఇవాళ ప్రతి జిల్లాలోని ప్రతి కాన్స్టిట్యున్సీలోని నెల్లిమర్ల నుంచి బయలుదేరి ప్రతి చోట భక్తులకి ఆరాధనలు చూపించి ఇవాళ కోటిపల్లిలో సాయంత్రం 5 గంటలకి నిమజ్జనం చేస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి భక్తులందరూ కూడా కోటిపల్లి తీర్థానికి చేరుకుని నిమజ్జనంలో కార్యక్రమంలో పాల్గొవలసిందిగా కోరుతా ఉన్నాం. శ్రీరాముడు వెళ్ళిన రాజ్యం మరొకసారి శ్రీరాముడు ప్రతి ఊరి మీదకి వెళ్తూ ఉన్నాడు. కాబట్టి ఈ శ్రీరాముడు వెళ్ళిన రాజ్యం ఇక్కడ నుంచి రామరాజ్యంగా ఉండబోతుంది. ఏ పాలనేది ఒక పిచ్చివాడు తిరుగుతా ఏదేదో మాట్లాడుతూ తిరుగుతూ ఉన్నాడు. ఏ పాలు కంటే బాధ్యత లేదు. అతను ఏది మాట్లాడినా ఆశాస్పదంగా తీసుకుంటారు, జనం ఎంజాయ్ చేస్తారు, కామెడీగా తీసుకుంటారు. కానీ ఇవాళ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష నాయకుడిని అని చెప్పుకుని మూవీ గన్గాడు ఒకడు తిరుగుతూ ఉన్నాడు. ఆ మూవీ గన్గాడికి ఈ వేళ నుంచి కేపాల్ 2 అనే నామకరణం చేయడం జరిగిందని చెప్పి నదీ జలాల్లో ఈరోజు నిమజ్జనం చేయడానికి నిర్ణయించి ఈరోజు ఉదయాన్నే రామతీర్థంలో మరి ఆ విగ్రహాల యొక్క వాహనం బయలుదేరి ప్రముఖ పుణ్యక్షేత్రాలైనటువంటి సింహాచలం, అనకాపల్లిలో కొన్ని ప్రముఖ క్షేత్రాలు, అలాగే అన్నవరం సత్యనారాయణమూర్తి దేవాలయాన్ని దర్శించుకుని మరి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి పాదగాయం పిలిచేటువంటి గృహేతు అమ్మవారిని అక్కడ దర్శనార్థం ఆపి తర్వాత కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మరి భవనారాయణ స్వామి దేవాలయం అర్చకులతో ఇక్కడ ప్రార్థన జరుపుకుని భానులింగేశ్వర స్వామి భానుగుడి దగ్గర ప్రార్థన జరిపి మరి రోజు సాయంత్రం 4:45 ఏదైతే శాస్త్ర ప్రకారం మరి చీకటి పడకముందే నిమజ్జనం చేయడానికి మరి పెద్దలు నిర్ణయించిన కారణంగా ఈరోజు వాహనం బయలుదేరుతూ ఉంది. మేమందరం కూడా వాహనాన్ని సాగరంపే దిశగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారు పంతం నానాజీ గారు కానీ మరి మన తెలుగుదేశం పార్టీ కార్యదర్శి పెంకే బాబా గారు, మరి తిమ్మాపురం నాయకులు తాతాజీ గారు, ఎమ్మెల్సీ గారు అందరూ కలిసి కూడా ప్రయాణం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. విజయనగరం అన్న మండలంలో రామతీర్థం అన్న ఊరు ఉంది. ఈ వైసీపీ హయాంలో గవర్నమెంట్లో ఎకరాలు రాముల వారి ఎకరాలు సంవత్సరం శాతం అయింది. అందువలన అక్కడి నుంచి కోటిపల్లి ఎల్నాకి రాముల వారిని పూజలు చేసుకుంటూ ప్రతి ఊళ్ళో ఆగి పూజలు అందుకున్న రాముల వారిని దాచారం తీసి ధ్వంసం చేసిన ఎకరాలు తీసుకుని వెళ్ళి కోటిపల్లి గోదాట్లో కలపనాకే బయలుదేరి ఇప్పుడు తిమ్మాపురం ఇప్పుడే తిమ్మాపురం నుంచి బయలుదేరింది అని చేతన జై శ్రీరామ్. ఇప్పుడు మన హిందూ ధర్మం ఎప్పుడు కాపాడాలా అని పేదలు అందరూ కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్.